హలో ఫ్రెండ్స్, ఈ మధ్య మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న మాట మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో మన దేశానికి మిత్రపక్షాలు ఏవో శత్రుపక్షాలు ఏవో స్పష్టంగానే తెలుస్తూ వచ్చింది. మరి ఇప్పుడు తాజాగా మన భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? టర్కీని తగలబెట్టిన భారత్. ఏంటి, షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే. కొన్ని రోజుల క్రితం వరకు పాకిస్తాన్ తోక చుట్టూ తిరిగిన టర్కీ ఇప్పుడు భారత్ కాళ్ళ కిందకు రాబోతుంది. దానికి కారణం భారత్ తీసుకున్న నిర్ణయాలు అనడం కంటే భారత్ వేసిన ఎత్తులు అనడం కరెక్ట్. కొన్ని రోజులుగా భారత్ తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం టర్కీ ఆర్థిక వ్యవస్థను అమాంతంగా కూల్చేసింది. భారత్ తీసుకున్న నిర్ణయాలకు టర్కీ ఆర్థిక వ్యవస్థ పేక మేడల్లాగా కుప్పకూలిపోయింది. బహుశా టర్కీ భారత్ గురించి తక్కువ అంచనా వేసి పాక్కి సపోర్ట్ చేసింది అనుకుంటా. అదే టర్కీ చేసిన పొరపాటు. ఎందుకంటే భారత్ ఇప్పుడు మునుపటి భారత్ కాదు. సహనం అనే పేరుతో ప్రతి దౌర్జన్యాన్ని భరిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు కేవలం ప్రతి దాడి చేయడమే కాదు, ప్రతీకారం కూడా తీర్చుకుంటుందని తెలిసొచ్చింది. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? వాటి వల్ల టర్కీకి కోట్ల నష్టం జరుగుతుందా? రండి తెలుసుకుందాం. భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య వేడెక్కుతున్న పరిస్థితుల మధ్య టర్కీ తన పక్షపాత బుద్ధిని చూపించింది. ఒకప్పుడు తమకు భారత్ ఎంత సాయం చేసిందో కూడా మర్చిపోయి పాకిస్తాన్కి కార్గో ఫ్లైట్స్ పంపి మరీ తమ వద్ద ఉన్న ఆయుధాలను వారికి అందించింది. ఇప్పుడు భారత్ మేల్కొంది. టర్కీ నుండి వచ్చే యాపిల్స్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా నిజం చెప్పాలంటే కేవలం యాపిల్స్ మాత్రమే కాదు, టర్కీ నుండి వచ్చే ప్రతి వస్తువు పైన నిషేధం విధించాలని భారత్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలా జరగడం వల్ల నిజానికి భారతీయ యాపిల్స్ని సాగు చేసే రైతులకు లాభం చేకూరనుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం టర్కీ నుండి దిగుమతి అవుతున్న యాపిల్స్ వల్ల భారతదేశంలో యాపిల్స్ పండించే రైతులు కొన్ని కోట్ల నష్టాలు చూడాల్సి వస్తుంది. అలాంటిది ఇప్పుడు గనక టర్కీ నుండి వస్తున్న యాపిల్స్ దిగుమతి ఆపేస్తే మన భారత్లో యాపిల్స్ పండించే రైతులకు మంచి రోజులు వచ్చినట్టే. ఇక భారత్ టర్కీకి చేసిన సహాయం గురించి మాట్లాడుకుంటే 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు సహాయం కోసం ఆర్థిస్తే భారతదేశమే అందరికంటే ముందుగా స్పందించింది. ఆపరేషన్ దోస్త్ అనే పేరు మీద మన దేశం నుండి ఎన్డీఆర్ఎఫ్ రక్షణ బలగాలను టర్కీకి పంపి సహాయం చేసింది. అక్కడ ఉన్న ప్రజలను కాపాడుతూ పరిస్థితి చెయ్యజారకుండా చూసుకుంది. ఇంత చేసినా కనీసం కృతజ్ఞత లేని టర్కీ తన పక్షపాత బుద్ధి ఏంటో బట్టబయలు చేసింది. కొన్ని రోజులుగా భారత్ మరియు పాక్ల మధ్య యుద్ధ పరిణామాలు చోటు చేసుకుంటే అందులో టర్కీ పాక్ పక్షాన నిలబడింది. అది భారత ప్రజల్లో టర్కీ పట్ల ఆగ్రహం పెరగడానికి ప్రధాన కారణమైంది. ఇక టర్కీ నుండి వస్తున్న యాపిల్స్ లెక్కల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం భారత్ టర్కీ నుండి 1,29,882 మెట్రిక్ టన్స్ ఆఫ్ యాపిల్స్ని దిగుమతి చేసుకుంటుంది. వాటి ఖరీదు దాదాపు 842 కోట్లుగా ఉండొచ్చు. ఇది మాత్రమే కాదు, టర్కీ నుండి భారత్కి ఇంకా చాలా రకాల వస్తువులు కూడా దిగుమతి అవుతాయి. దానివల్ల టర్కీ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేది. ఇది మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం భారత్ నుండి టర్కీ దాదాపు 3.3 లక్షల మంది పర్యాటకులు వెళ్తారు. దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువేమీ కాదు. ఇలాంటివి మొత్తం కలిపి చూస్తే భారత్ మరియు టర్కీకి మధ్య ప్రతి సంవత్సరం 12 బిలియన్స్ వ్యాపారం నడుస్తుంది. ఆ దేశానికి మన దేశానికి మధ్య ఇంత మంచి ఆర్థిక సంబంధాలు నడుస్తున్నా కానీ భారత్ మరియు పాక్ల మధ్య ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డ ఈ సమయంలో టర్కీ పాక్ పక్షాన నిలబడింది. వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ భారత్ కాంగ్రెస్ లీడర్ అయిన కుల్దీప్ సింగ్ రాథోడ్ భారత్కి సూచనలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ తీరుని గమనించి టర్కీకి ఉన్న వ్యాపార విషయాల గురించి ఇంకొకసారి బాగా ఆలోచించాలని సూచించారు. ఆయన ఉద్దేశం ప్రకారం టర్కీ పాక్ పక్షాన నిలబడడం అనేది భారత ప్రజల్లో ఆగ్రహం రావడానికి కారణమైందని, అలాంటి దేశాలతో వ్యాపారం చేసే ముందు బాగా ఆలోచించాలని చెప్పారు. ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే భారత్ పాక్ల మధ్య యుద్ధం దగ్గర పడుతున్న సమయంలో టర్కీ బహిరంగంగా పాక్కి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయుధాలను కూడా అందించింది. ఇదంతా గమనిస్తున్న భారతీయులకి టర్కీ తమకు చేసిన విశ్వాసఘాతకంలా అనిపించక మానదు. ఎందుకంటే కేవలం భూకంపం విషయంలో మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో భారత్ టర్కీని సమర్థించింది. అయినప్పటికీ టర్కీ ఇవేమీ పట్టించుకోకుండా పాక్ పక్షాన నిలబడేసరికి భారతీయ ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్నే ఉద్దేశిస్తూ బాయ్కాట్ టర్కీ, బ్యాన్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ లాంటి పదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్తున్నాయి.
చాలామంది భారతీయ ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. చాలామంది టర్కీ విజిట్స్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే అజర్బైజాన్, టర్కీ లాంటి దేశాలకు పర్యాటకులనే వాళ్ళు దేవుళ్లతో సమానం. ఈ రెండు దేశాల జీడిపిలో టూరిజం అనేది చాలా పెద్ద పాత్రనే పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే అజర్బైజాన్ లాంటి దేశాలకైతే 60% కంటే ఎక్కువ. అక్కడ ఉన్న ప్రదేశాలను చూడడానికి ప్రపంచం నుండి చాలామంది వస్తారన్న విషయం వాస్తవమే కావచ్చు, కానీ అందరికంటే ఎక్కువగా భారత్ నుండి వెళ్తారు. ఈ విధంగా చూసుకుంటే భారత్ నుండి వెళ్ళే పర్యాటకులు ఈ రెండు దేశాలకు దేవతలతో సమానం. అయినా కానీ టర్కీ తన బుద్ధితో దీన్ని కోల్పోయేలా ఉంది. దీనికి కారణం కూడా భారత్ మరియు పాక్ మధ్య వేడెక్కుతున్న యుద్ధ రంగాల్లో టర్కీ, అజర్బైజాన్ పాక్కి మద్దతు ఇవ్వడం. దీనివల్ల భారత ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొంది. దీని మూలంగా అజర్బైజాన్ టర్కీకి వెళ్లే విజిటర్స్ బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ లాంటి నినాదాలతో సోషల్ మీడియాలో హోరాహోరీ నడుస్తుంది. భారత్ నుండి వెళ్లే వేలాది మంది ప్రజలు ఇప్పుడు ఈ రెండు దేశాలకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా తూర్పు దేశాల నుండి ఈ రెండు దేశాలకు వెళ్లే దాదాపు 15,000 మంది పర్యాటకులు తమ టికెట్ అండ్ హోటల్ బుకింగ్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అది క్యాన్సిల్ చేసుకోవడం మాత్రమే కాదు, ఈ రెండు దేశాల స్థానంలో వేరే దేశాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓనల్ ఇండియా టూరిస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇది జస్ట్ గడిచిన 3 రోజుల్లోనే జరిగిందంటే అర్థం చేసుకోండి ఈ రెండు దేశాల తీరు భారత ప్రజల్లో ఎంత అసంతృప్తిని నింపిందో. ఇంకా వెలువడుతున్న ప్రకటనల ప్రకారం ఈ సంఖ్య 20 మాత్రమే కాదు, 30 దాకా కూడా వెళ్ళవచ్చని తెలుస్తుంది. అలా గనక జరిగితే ఈ రెండు దేశాలకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. గడిచిన కొన్ని రోజుల్లో ఇప్పటి వరకు దాదాపు 37,500 మంది ఈ రెండు దేశాల పర్యటన చేశారన్నది నివేదికలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిందని ప్రపంచంలోని ఆన్లైన్ బుకింగ్ సైట్స్ తెలియజేస్తున్నాయి. కుక్స్ అండ్ కింగ్స్, మేక్ మై ట్రిప్ లాంటి సైట్స్ కస్టమర్స్ దగ్గర నుండి ఎలాంటి కన్సల్టేషన్ ఫీజు కూడా తీసుకోకుండా వాళ్ళ టికెట్స్ని క్యాన్సిల్ చేస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం నుండి భారత్ మరియు టర్కీల మధ్య వ్యాపార సంబంధాలు చాలా బలంగా ఉండేవి. కేవలం 2-3 సంవత్సరాల కాలంలోనే ఆ వ్యాపార రంగాలు $6 నుండి $8 బిలియన్ వరకు వెళ్ళేవి. కానీ ఇప్పుడు భారత్ మరియు పాక్ల మధ్య వచ్చిన ఈ యుద్ధ సమయంలో టర్కీ పాక్ పక్షాన నిలబడడంతో భారతీయ ప్రజల్లో చాలా నిరాసక్తి ఏర్పడింది. టర్కీ నుండి వచ్చే యాపిల్స్, స్టీల్, కెమికల్స్ మాత్రమే కాకుండా చాలా రకాల వస్తువులకి భారత్లో నిషేధం విధించాలని భారతీయులు బహిరంగంగానే చెబుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యాపారాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. భారత్ ఇంకోసారి ఈ వ్యాపారాల గురించి ఆలోచిస్తుందో లేదో మరి. ఈ రెండు దేశాల అడుగు ఎలా ఉంటుందో, మారుతున్న పరిస్థితులకు ఈ రెండు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి మన ఛానల్ని. సో అలాగే ఈ విషయం మీద మీ స్పందన ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్స్టాంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.